మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుందంటారు? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. వృషభ రాశి. వృషభ రాశి అందులో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఈ 3 నక్షత్రాల వారు ప్లస్ వృషభ రాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు గమనించినట్లయితే కాలచక్రంలో గోచార స్థితిగతుల్ని బట్టి ముఖ్యంగా సూర్యుడు ఈయన జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోనే నిలిచి ఉంటాడు, అక్కడే సంచరిస్తాడు. దాని వలన ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఏది మాట్లాడినా దోషము, శిరో సంబంధిత దోషాలు, ముఖ సంబంధితమైనటువంటి అనారోగ్య బాధలు. అంటే ముఖ్యంగా సూర్యుడు మనకి శ్వాస పీల్చుకోవటంలో 2 రంధ్రాలు ఉంటాయి, అవునా, ఇడా పింగళ అని. వాటిల్లో ఈ సూర్యుడికి సంబంధించినటువంటి నాడీ దోషం కలిగి కొంతమందికి అయితే గనక ముక్కుకు సంబంధించిన సర్జరీస్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఈ 14 లోపల. వృషభ రాశి వారికి, అందరికీ కాదు, వారి జాతకంలో మళ్ళీ యాక్టివేట్ అయితేనే అన్నీ. అంతేగాని సూర్యుడు అక్కడ ఉన్నాడు, గురువుగారు చెప్పారని సర్జరీ ఏం జరగవు. కొంతమందికి అట్లా జరగడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి నేత్ర సంబంధిత దోషాలు, అంటే గబాలన కనపడకపోతే వెళ్ళి చూపించుకోవటం, దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టం. అరే అనుకోలేదు, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అనుకుంటారు, సడన్గా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే సౌఖ్యహీనత, ఆర్థికంగా ఆరోగ్యపరంగా అకస్మాత్తుగా కొన్ని సౌఖ్యాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా విద్యార్థులకి విద్య యందు కాస్త ఆసక్తి తగ్గటం, ధనం మీద ఆపేక్ష పెరగటం, అసలు చదువుకోవాలా అనేటటువంటి ఒక వైరాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంటే డబ్బు మీద ఆశ పెరుగుతుంది. చతుర్థంలో చూస్తే కేతువు. వైరాగ్యం ఎందుకు వస్తుంది? వైరాగ్యం అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వైరాగ్యం రావటము, ఇంకా పెద్దవాళ్ళకి వైరాగ్యం రావటం వలన వేది ఉంటుంది, వాళ్ళకి మోక్షమే ప్రసాదిస్తుంది. చదువుకునే వాళ్ళకి వైరాగ్యం ఎందుకు అంటే విరక్తి, విసుగు, మేము చదువుకోవాలా. ఆ స్టేజ్ ఎవరు తెస్తారంటే సూర్య భగవానుడు ఆ జన్మ రాశిలో ఉండటం దోషం ఇస్తుంది. అందుకని సూర్య భగవానుడు 15వ తేదీ నుండి మళ్ళీ మిథున రాశిలోకి సంచరిస్తాడు. సంచరించినప్పుడు కాస్త కొంతమందికి విద్యా లాభసిద్ధి కలుగుతుంది, విద్య ఎందుకు కొంచెం ఆసక్తి పెరగడానికి అవకాశం, కోరిక పెరుగుతుంది, చదువుకోవాలి అనేటటువంటి కొంతమంది విద్యార్థులకి ఆ సమయంలో బాగా కోరిక కలుగుతుంది. కొంతమందికి వారు చేసినటువంటి సహాయాలు ఏవైతే ఉన్నాయో కుటుంబంలో, అంటే తండ్రి తరపు బంధువుల ద్వారా కానివ్వండి, లేకపోతే వీరికి ఎవరైనా సరే పరిచయమైన వాళ్ళ ద్వారా కానీ, తల్లిగారి ద్వారా కానీ స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఆస్తులు వచ్చి కలిసి ధనము ఇంప్రూవ్మెంట్ జరగడం, అది కూడా అకస్మాత్తుగానే జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రవి మార్పులు 2 సార్లు జరుగుతాయమ్మా జూన్ మాసంలో. 2 సార్లు అంతే కదా. 14 వరకు ఆయన ఒక రాశిలో ఉంటాడు వృషభంలో, 15 నుంచి మిథున రాశిలోకి వస్తాడు. 15 రోజులు అక్కడ ఉంటాడు ఆయన. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే అమ్మ, ఈయన యొక్క దృష్టి భేదం వలన కూడా ఎన్నో రకాలుగా తండ్రి గారి యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడటము, లేకపోతే ఏదైనా చిన్న చిరు ప్రమాదం జరగడం ద్వారా తండ్రి గారికి ఆర్థికంగా అకస్మాత్తుగా ధన నష్టం కలుగుతుంది. వీరు గురువులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారు. గురువులు అంటే ఏంటి? పెద్దవాళ్ళైతే మాలాంటి వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, చదువుకునే పిల్లలైతే విద్యాలయాలలో స్కూల్కి ఎందుకు రాలేదురా అని అడిగారనుకోండి, ఇష్టం వచ్చినట్టు ఎదురు సమాధానాలు చెప్పటం, నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇట్లా విద్యార్థులకి కానీ విడిగా కానీ వృషభ రాశి వారికి ఈ రవి మారినప్పుడు, ఈ 15 రోజులకోసారి మారినప్పుడల్లా వీళ్ళకి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవి వలన ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి రవి బలం వీళ్ళకి లేదు, ఇబ్బందిగానే ఉంది. నెక్స్ట్ వృషభ రాశి వారికి కుజగ్రహం, ఈయన మాదచ్చదు ఈ రాశి వాళ్ళకి. ఎందుకని? సప్తమాధిపతి వ్యయాధిపతి దాదాపుగా జూన్ 19వ తేదీ వరకు 12వ స్థానంలోనే ఉండి ఆల్రెడీ ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తున్నాడే. అంటే తల్లిగారితో మాట్లాడే పద్ధతి వేరుంటుంది, అప్పటికప్పుడు ప్రయాణాలు పెట్టుకొని ఆ ప్రయాణాలు సక్సెస్ కాక ఇబ్బందులు పడే అవకాశము, అట్లాగే వ్యాపారపరంగా
ఏదో పిచ్చి ఆలోచనలు చేసి ధనాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని తాకట్టు పెట్టి కొంతమంది, లేదా వాహనాన్ని తాకట్టు పెట్టి తల్లిగారిని ఇబ్బంది పెట్టి ఆ ధనాన్ని పెట్టుబడి పెట్టి స్మాష్ అయ్యే పరిస్థితి కూడా ఈ నెల రోజుల్లో కనిపిస్తుంది వాళ్ళకి. ఆర్థిక పరంగా నష్టం. ఆర్థికంగా వీరు చేసేటటువంటి నిర్ణయాలు అదే ధైర్యం అనుకుంటారు, ఇది సమయం కాదు. కాబట్టి ధైర్యంగా వీరు చేసేటటువంటి కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి విషయాలు వ్యాపారాల పట్ల చేసిన అవతల వ్యక్తులతో మాట్లాడే సందర్భంలో మాటలు సరిగ్గా రాకపోయినా, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ధనపరంగా ఒకరి ద్వారా ఒకరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ సడన్గా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. అట్లాగే కొన్ని ప్రమాదాలు కూడా సడన్గా వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది. ఎందుకని ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దాదాపుగా జూన్ నెలలో గురుగ్రహం ఉచ్చ స్థితిలోకి వస్తుంది. అంటే 3వ స్థానంలోకి వచ్చినప్పుడు వీరి యొక్క ఆకస్మికంగా వీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు చక్కటి లాభాన్ని కనబరుస్తున్నాయి. ఇటు చూస్తే లాభంలో శని భగవానుడు ఉండి శని యొక్క దృష్టి వీరి మీద పడటం, గురుడు 3లో ఉండి వీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా అడుగు కొన్ని ముందుకు వేయటం వలన వృషభ రాశి వాళ్ళు కొత్త కొత్త విషయాలందు ఆసక్తి కానీ, లేకపోతే అవతల వ్యక్తికి ఎవరికైనా సరే సహాయం చేయడం ద్వారా కానీ, తల్లితో మాట్లాడే పద్ధతి జాగ్రత్తగా మాట్లాడినా, తల్లికి ఏదైనా చేదోడు వాదోడుగా సహకరించినా వీరికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ శని లాభంలో ఉన్నాడు, గురువు యొక్క దృష్టి పడుతుంది కదా. వీరు ఎవరికైనా సహాయం చేయడం ద్వారా ఇందాక నేను చెప్పిన వాళ్ళకి తప్పకుండా లాభసిద్ధి కలుగుతుంది. అట్లాగే వీరి ఆలోచనలు కూడా ఏదైనా సరే పెద్ద ఎత్తున ఏదైనా వ్యాపారం చేయాలి, లేకపోతే మనకు ఉన్న దాంట్లోనే సరే ఏదో రకంగా ఒక మిల్క్ ప్రోడక్ట్స్ లేకపోతే ఏదో వ్యాపారం. అంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని ఇవే పెడతానని కొంతమంది అనుకోకూడదుగా. వారి జాతకంలో మళ్ళీ దశమాధిపతి ఏంటి, ఇవన్నీ చాలా చూడాలమ్మా. వ్యాపారం అంటే ఊరినే ఇక్కడ చెప్పంగానే వ్యాపారాలు బిగించేయకూడదు. జాతకంలో మీకు అసలు యోగం ఉందా లేదా, ఒకవేళ వ్యాపారం పెడితే మీరు ఒక్కళ్ళే పెట్టాలా, భాగస్వాములతో పెట్టాలా, ఇవి కూడా చూసుకోవాలి. మీ జాతకంలో వ్యాపారపరంగా సమస్య ఉంటే ఇప్పుడు కుజుడు దాన్ని లంఘించి మీకు ఆర్థికంగా నష్టం చేస్తాడు. భాగస్వాముల మధ్య కోర్టు సంబంధిత విషయాల యందు ఆయన పార్టిసిపేట్ చేసే అవకాశం. అస్సలు కుజుడు బాలేదు. ఈ నెలల్లో కూడా కుజుడు బాలేదు, రవి బాలేదు. నెక్స్ట్ బుధుడు. ఈయన దాదాపుగా జూన్ ఒక 21 వరకు 14 వరకు ఆయన బుధ మహారాజు మిథున రాశిలో ఉండి తర్వాత కర్కాటకంలోకి వెళ్తారు. దాదాపు 21 తర్వాత అనుకుంటా. బుధుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఉన్నంతలో చదువుకునే విద్యార్థులకి కొంతవరకు ఈ బుధుడు జ్ఞాన సిద్ధిని కలగజేస్తాడు. ఆయన సొంత క్షేత్రం కాబట్టి ఉన్నతమైనటువంటి వాక్కునిస్తాడు, తెలివితేటల్ని వృద్ధి చేస్తాడు. గురుడితో కలిస్తే ఇంకా వృద్ధి చేస్తాడు. సహాయ సహకారాల యందు పాల్గొంటారు ఏదో రకంగా. అట్లాగే వీరు అకస్మాత్తుగా ఒక్కోసారి వీరు తెలివి తక్కువగా మాట్లాడడం ద్వారా ఒకరికి చేయాల్సిన సహాయం ఇంకోళ్ళకి చేయడం ద్వారా, లేకపోతే ఫోన్లలో ఒకరికి వేయాల్సిన డబ్బు ఇంకోళ్ళకి వేయడం ద్వారా, 100 రూపాయలు వేయాల్సింది 10,000 వేయడం ద్వారా కొంత ధన నష్టాన్ని కూడా సడన్గా పొందే అవకాశము ఈ యొక్క బుధుడు కలుగజేస్తున్నాడు. ఇంకా సొంత రాశిలో ఉండి వీరు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా కాపాడబడతారు, లేకపోతే ధనమన్నా నష్టపోతారు, లేకపోతే బుద్ధిహీనంగా మాట్లాడతారు. ఇట్లా బుధుడు 3లోకి వచ్చినప్పుడు కొంచెం ట్రావెలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రావెలింగ్ మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. భార్యతో, కుటుంబంతో, పిల్లలతో హ్యాపీగా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, ఆ బంధువుల ఇంటికి వెళ్ళటము, వచ్చేదంతా కూడా మళ్ళీ సీజనేగా. జూన్ 15 నుంచి మళ్ళీ సీజను. ఇక పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, వ్రతాలు, ఇక భోజన సౌకర్యాలు. గురుడితో గెలుస్తున్నాడు, విపరీతంగా తిని పారేస్తారు ఇక హ్యాపీగా ఈ వృషభ రాశి వారు. ముహూర్తాలు కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి. మరి పిలుస్తారు ఎవరో ఒకరు అయిన వాళ్ళు. అసలు పంచపక్ష పరమాన్నాలే. సరే, ఈ విధంగా వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటారు. సరే, తర్వాత బాధలు పడతారు. ఈ రవి కుజులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన ఉదర బాధలు వాళ్ళు ఇస్తారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు ఇస్తారు, ధనాన్ని కూడా హాస్పిటల్కి ఖర్చు పెడతారు. ఆ తర్వాత విషయం అనుకోండి. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుడు, మరి ఈయనే ఈ యొక్క జన్మ రాశ్యాధిపతి, భోగకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు. ఈయన మహానుభావుడు జూన్ 7 వరకు కూడా ద్వితీయంలో ఉండి ఏదైనా సరే రావాల్సిన బాకీలు తిరిగి రావటం, ఏదైనా అనారోగ్య సమస్యలుంటే దాని గురించి కాస్త ఖర్చు పెట్టి ఎవరినైనా మాట సహాయం అడిగి ఆ యొక్క అనారోగ్య బాధల్ని తీర్చుకునే ప్రయత్నం చేయటం, లేకపోతే నాకు ఇంత తప్పు ఉందని చెప్పి కుటుంబంలో చర్చించటం, దానికి సరైన మార్గాన్ని బంధువులతో చర్చించటము, అట్లా చర్చించి దానికి తగ్గట్టుగా భార్యాభర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో కూడా పోట్లాడుకొని దీని గురించి మాట్లాడుకొని కొంతమంది లెవెల్ చేసుకునే యోగం కూడా జూన్ 7 వరకు ఉంటుంది. జూన్ 8 తర్వాత ఈయన వెళ్ళి గురుడితో కలుస్తున్నాడు.
అంటే ఇక్కడ బుధుడు గురుడు శుక్రుడు కొన్ని రోజులు కలుస్తారు ఈ నెలలో. చక్కటి యోగము, ప్రయాణాలు అయితే చక్కగా చేస్తారు. గ్యారంటీగా వృషభ రాశి వాళ్ళు ప్రయాణాలు చేసి ఆనందపడేటటువంటి రోజు. ఇవన్నీ సడన్గా వచ్చే ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానివలన వారికి మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదమ్మ వృషభ రాశి వారికి. విద్యార్థులకైతే కాస్త విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. అట్లాగే ఎవరైనా సరే వీళ్ళు అంతకుముందు ఏ గృహానికో వాహనానికో ధనం అడుగుంటారు, అన్నలను అదే అయిన వాళ్ళను అడుగుంటారు కదా, వాళ్ళు కొంచెం సహకరించే అవకాశము, దానికి వీరి యొక్క తల్లి యొక్క మాట సహకారం కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా సరే ధన సహకారము, కొంతమందికి ఉద్యోగపరమైనటువంటి సహకారం, ఉద్యోగంలో మార్పు జరిగే అవకాశం కూడా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో మార్పు అంటే ప్రమోషన్ ద్వారా కావచ్చు, లేకపోతే వీళ్ళే ఆలోచించి ఇక్కడ ఉంటే ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం, కొత్తగా మారాలని. కొంతమంది ఆల్రెడీ పోయిన వాళ్ళు ఉంటారు ఉద్యోగంలో. ఎందుకంటే రవి కుజులు కాస్త తీక్షణంగా ఉన్నారు కదమ్మా. వాళ్ళ పిచ్చతనంతో ఏంటంటే వ్యాపారం బియ్యం చేద్దామని చెప్పి ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా రవి కుజులు బాలేదు, బుధ గురు శుక్రులు ఉన్నంతలో అనుకూలంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండకపోతే బంధువులతో గొడవలయ్యే అవకాశం, ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాగున్నారు కదా అంటే అట్లా 3 గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళు సంకల్పించే కార్యక్రమాలన్నీ ఫట లాగేస్తూ ఉంటారు, తొందరగా అయిపోతూ ఉంటాయి జాతకంలో యోగిస్తే. మరి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు, ఒక రకంగా రాహు అనుకూలంగా ఉన్నాడు, చతుర్థంలో ఉన్నటువంటి కేతువు బాలేదు. కాబట్టి వీళ్ళకి చతుర్థంలో ఉన్నటువంటి కేతువు వలన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే వాహనాల పరంగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడిపించేటప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు బాబు, వీళ్ళన్నా టచ్ చేస్తారు, వాళ్ళన్నా వచ్చి టచ్ చేస్తారు. దానివలన ఆర్థిక సంక్షోభం. ఇందా చెప్పా కదా, ఎందుకంటే రవి ఇంట్లో ఉన్నటువంటి కేతువు రవి ఇచ్చే ఫలితాలు రవి సంచరించే స్థానాలను బట్టి ఇస్తాడు. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే మాట సహాయం చేసిన, లేకపోతే ఎవరికైనా సరే ఇప్పుడు నేను వస్తానులే నీకు సహాయం చేస్తా, ప్రయాణానికి నేను వచ్చి నీకు డ్రైవింగ్ చేసి నిన్ను అక్కడ దింపుతా అంటారు. అవతల వాళ్ళు ఏదో సహాయం చేసేద్దామని. అది కాస్త ఏమవుతుంది, వీళ్ళకి ఉన్నటువంటి కొంచెం మర్చిపోవటం వలనో, లేకపోతే వేరే బిజీ ఉండటం వలనో వాళ్ళు ఫోన్ చేసి వస్తాన్నావు రాలేదు, మా ప్రయాణం ఆగిపోయిందని చెప్పి అభాండాలు, ఇబ్బందులు, దానివల్ల వీళ్ళ మధ్య సంఘర్షణ, మాటల యుద్ధము, సౌఖ్యం కోల్పోవటము, కుటుంబంలో దానివల్ల కొన్ని మానసిక స్పర్ధలు, ఇట్లా ఎన్నో విధాల సమస్యలు కేతు వలన కలగడానికి అవకాశం ఉంది. విద్యావంతులు జాగ్రత్తగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. వాహనదారులు సాధ్యమైనంత వరకు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త పాటించడం చాలా విశేషం. ఎందుకంటే కేతు అనే కాదు, ప్రయాణాలకు సంబంధించిన స్థానంలో బుధుడు గురుడు శుక్రుడు, ఒక్క బుధగ్రహము ఆయనకి సరైన స్థానం కాదమ్మా. అది శుక్రుడికి సరైన స్థానం కాదు, యాక్చువల్లీ శత్రుస్థానం అది వాళ్ళిద్దరికి. వాళ్ళు బాగున్నప్పటికీ గురుడు ఒక్కడే బాగున్నాడు, ఆయనే కాపాడతాడు, ఆయనే మీరు అనుకున్న సంకల్పాలన్నీ సిద్ధింపజేస్తాడు. ఏదైనా లాభాలు రావాలన్నా కూడా ఆయనే ఇస్తాడు. విదేశాలకి చదువుకోవడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం, చాలామంది విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. ఏదేమైనమ్మా ఇవన్నీ ఏంటంటే గోచారంలో ఫలితాలను మనం అన్వయించుకునే వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నీ మాకే జరుగుతాయని మాత్రం అనుకోవద్దు. ఇదే నక్షత్రాలు ఇదే రాశుల వాళ్ళకి జరుగుతాయని ఎప్పుడు అనుకోవద్దమ్మా. మనం పుట్టినప్పుడు ఒక జాతకం అనేది భగవంతుడు ఇస్తాడు, దాన్ని బట్టి దశలు అంతర్దశలు ఇప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి జాతకంలో లగ్నం అనేది ఉంటుంది. చాలామందికి లగ్నం గురించి తెలియదమ్మా. గురువుగారు మాకు పిల్లలు పుడతారా, మాకు విద్య మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, మా అబ్బాయికి శని పట్టిందండి. శని పట్టేది ఏంటండి నా మొహం, శని పట్టడం కాదు అక్కడ. వాళ్ళకి తెలియదు అసలు, జ్యోతిష్యం అంటే తెలియదు, జాతక చక్రం అంటే తెలియదు. ఎంతసేపు ఇవి వినేసరికి వాళ్ళకి ఇదే అనుకుంటారు. ఎప్పుడైనా సరే అమ్మా లాంగివిటీగా ఉంటాయి చూసారా, ఒక పెళ్లి చేయాలనుకుంటే మగపిల్లవాడికైనా ఆడపిల్లకైనా ఒక గురువుని సంప్రదించి ముందు జాతక చక్రం విశ్లేషణ చేసుకోవాలి. ఒక అబ్బాయి విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ అయిపోయి విద్యాభ్యాసం ముందుకు వెళ్ళేటప్పుడు అతనికి ఉన్నత విద్య అవకాశం ఉందా లేదా, లేదా విదేశాలకి వెళ్ళేటప్పుడు విదేశీ యోగం ఉందా లేదా, అట్లాగే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇబ్బంది పడుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని విడదీయడానికి చూడకూడదు. ఒక గురువుని, మీకు నచ్చిన గురువుని సంప్రదించి, ఏమండి వీళ్ళిద్దరు మొన్నటిదాకా బాగున్నారు, కాస్త కీచులాడుకుంటున్నారు, కోర్టుల దాకా వెళ్తున్నారు, అమ్మాయి వెళ్ళిపోయింది రావట్లేదు, ఇట్లాంటివి కనుక్కోవటం ద్వారా ఎప్పుడు ఆ యోగం కనిపిస్తుంది, అసలు ఈ జాతకంలో ఏ గ్రహం వలన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో మీరు తెలుసుకోగలిగితే, ఒక గురువు ద్వారా లగ్నం ఏంటి దశలు ఏంటి తెలుసుకోగలిగితే అప్పుడు కదా అవన్నీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. గోచారంలో పార్టిసిపేట్ చేస్తాయమ్మా. పార్టిసిపేట్ చేసి అప్పుడు గురువు అమ్మా లేదమ్మా జాతకంలో గోచారంలో ఈ గ్రహాలు మీకు బాగాలేదు, వీటికి పూజలు చేయండి, హోమాలు చేయండి, లేకపోతే అభిషేకాలు చేయండి అని మీకు సలహా ఇస్తారు. ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే
మీ యొక్క ఆ వెయిటేజ్ని బట్టి కొంతమంది ప్రేక్షణాలు చేస్తే చాలు, కుంకుమార్చన చేస్తే చాలు, లేకపోతే ఇన్ని రోజులు అభిషేకం చేస్తే చాలు, ఇట్లా ఉంటాయమ్మా. వెయిటేజ్ అంటే గ్రహాలు ఉన్నటువంటి స్థానాలని బట్టి. దశలు అంతర్దశలు బాగా తీవ్రంగా ఉన్నాయనుకోమ్మా, దశకి అంతర్దశానాథుడికి లింక్ సరిగ్గా లేదనుకోండి, వీళ్ళు ఎంత అనుకున్నా కార్యక్రమాలు జరగవు. ఇట్లా ఎన్నో ఉంటాయి. అవన్నీ తెలిసిన వాడు ఎవరు అంతరిక్షం గురించి అంటే నిత్యము సాధన చేస్తూ దైవానుష్ఠాన బలాన్ని వారు పుణికిపుచ్చుకుంటారు. కాబట్టి ఎంతోమంది గురువులు ఉన్నారు. మీ మనసుకు నచ్చిన గురువుతో మీరు దాన్ని సంప్రదించండి. మీ జాతకం గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలిగితే అప్పుడు మీరు లైఫ్లో ఏ దారిలోకి వెళ్తే మాకు మంచి జరుగుతుందో, లేదా అమ్మ 2-3 నెలలు ఆగండి, వివాహం వద్దు, అట్లాగే విదేశాలకి ఇప్పుడు యోగం లేదమ్మా, 2-3 సంవత్సరాల తర్వాతే యోగం ఉంది, లేకపోతే ఉద్యోగం పోయిందా, పోవడానికి కారణం ఈ గ్రహం. ఎప్పుడు వస్తుంది? జాతకంలో మనకి అంతర్దశానాథుడు మారినప్పుడు వస్తుంది. 4 నెలలు పట్టచ్చు, 4 రోజులే పట్టచ్చు. అంతేగాని ఇప్పుడు సూర్యుడు మారంగానే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, లేకపోతే ఇందా నేను చెప్పినట్టుగా 6లో ఉండగానే ఉద్యోగాలు వస్తాయి, అట్లా రావమ్మా. జాతకం యోగిస్తేనే వస్తుంది. ఎందుకంటే మరి ఎంతోమంది చెబుతుంటే మాకు ఫోన్లు చేస్తారు, గురువు గారు మాకు ఉద్యోగం రాలా, మీరేమో మొన్న వస్తుందన్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అప్పుడు జన్మజాతకం అనేది యాక్టివేట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. వృషభ రాశి వారు ముఖ్యంగా లక్ష్మీదేవి కనకదార స్తోత్రాన్ని చదవండి. ధనప్రాప్తి కోసమైతే, ఆరోగ్యం కోసమైతే సూర్యాష్టకాన్ని చదవండి. ముఖ్యంగా ఏదైనా సరే వివాహం గురించి కానీ, వ్యాపారంలో స్తబ్దతలు వచ్చినా లక్ష్మీ నారసింహస్వామి వారి స్తోత్రాన్ని చదవండి. వ్యాపారస్తులైతే కనుక గురువుని సంప్రదించి దానికి తగ్గ సుదర్శన హోమాలు కానీ అవి చేసుకోండి. ఎందుకంటే రవి కుజులు బాలేదు. ఇప్పుడు కుజుడి పైన శని దృష్టి కూడా పడుతోంది. ఏది 19వ తారీఖు నుంచి. మరి శని కుజుడి మీద దృష్టి పడుతుంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన ఈ స్తోత్రాలు, ఈ ప్రదక్షిణాలు, ఈ అన్నదానాలు, ఏదో మీకు తోచిన ప్రసాదాలు చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి యోగ్యత కలుగుతుంది. ఏదైనా గ్రహ గోచారాన్ని బట్టి చూస్తే చాలా వరకు కాస్త నెగిటివ్గానే కనిపిస్తుంది. వృషభ రాశి వాళ్ళు దైవాన్ని ఆరాధించడం తప్ప వీరికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ముఖ్యమైన పనుల యందు మీరు ఏదైనా ప్రోద్బలం చేసుకుంటే మటుకు తప్పకుండా గురువుల్ని సంప్రదించి మీ యొక్క యోగ్యతల్ని తెలుసుకొని అప్పుడు అవి చేసుకోవడం ద్వారా మీకు మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఇబ్బంది పడరు. ముఖ్యంగా మనందరికీ ఏంటమ్మా ముఖ్యం? ధనపరంగా నష్టపోం. కాబట్టి 10 రూపాయలు కర్మదోషాలను తొలగించుకోవడానికి ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ లేనిపోని మనకి ఏం తెలుసుకోకుండా అటుపోయి ఇటుపోతే ఏమవుతుందమ్మా? ఉండడానికి 4 రోడ్లు ఉంటాయి, మనం పనికిరాని రోడ్లోకి వెళ్తే ఏమవుతుందమ్మా? అక్కడ ఎండని వస్తుంది. ఎండంటే మళ్ళీ వెనక్కి రావాలి. ఆ సమయము, ఆ శరీరం అలసిపోయి ఇంకెక్కడికి పోం, అక్కడే కూర్చుంటాం, పక్కన ఎక్కడ కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాం. కాబట్టి ఆ వేని చెప్పేటటువంటి వాళ్ళే గ్రహాలు. కాబట్టి ఆ గ్రహాలు నిత్యము ఎంతోమంది మాలాంటి గురువులతో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి చక్కగా తెలుసుకోండి. వృషభ రాశి వాళ్ళు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ 4 రోజులు కూడా. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.